ఎండాకాలం వచ్చేస్తుందంటే చాలు పిల్లల హృదయాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది. కానీ తల్లిదండ్రుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడతాయి. సంవత్సరం మొత్తం పడిన కష్టానికి ఫలితంగా ఈ వేసవి సెలవుల్లో సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైపోతారు పిల్లలు. కానీ తల్లిదండ్రులుగా మనం మాత్రం ఎండలో ఆటలా, వడదెబ్బ తగులొచ్చు అంటూ ఎన్నో ఆంక్షలు పెట్టేస్తుంటాము. మరి అటు పిల్లల ఆనందాన్ని కాపాడుతూనే ఇటు వారికి సరైన సంరక్షణ ఎలా కల్పించాలో ఇవాల్టి జీవనరేఖ చైల్డ్ కేర్ లో తెలుసుకుందాం. వేసవి సెలవులంటే ఇష్టపడని పిల్లలుండరు. హాయిగా మామిడి పళ్ళు తింటూ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఎప్పుడంటే అప్పుడు అమ్మమ్మ తాతయ్యలింటికి వెళ్లడానికి తయారుగా ఉంటారు. పిల్లలకి ఈ వేసవి సెలవులంటే ఎందుకిష్టమో వారి మాటల్లోనే తెలుసుకుందామా. సమ్మర్ నా ఫేవరెట్ సీజన్ ఎందుకంటే మ్యాంగోస్ తినచ్చు, హోంవర్క్స్ ఉండవు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఐస్ క్రీమ్స్ తినచ్చు, హాలిడేస్లో ఆడుకోవచ్చు. సమ్మర్ నా ఫేవరెట్ సీజన్ ఎందుకంటే మా కజిన్స్ అందరు వచ్చినప్పుడు డాచ్ బాల్, ఫుట్బాల్ ఆడతాను. సమ్మర్ నా ఫేవరెట్ సీజన్ ఎందుకంటే నేను సమ్మర్లో ఆడుకుంటాను, ఫ్రెండ్స్ తోటి బాస్కెట్బాల్ క్లాసెస్కి, స్విమ్మింగ్ క్లాసెస్కి, యోగా క్లాసెస్కి వెళ్తాను, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ తోటి టైం స్పెండ్ చేస్తాను. సమ్మర్ నా ఫేవరెట్ సీజన్ ఎందుకంటే దాంట్లో మ్యాంగోస్ వస్తాయి, ఇంకా స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. విన్నారు కదా, పిల్లలకి ఎంతో ఇష్టమైన కాలం వేసవే. కాని భానుడు తన ప్రతాపాన్ని చూపించే కాలం కూడా ఇదే. గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి వేసవిలో ఎండ తీవ్రతకు సుమారు 2000 మంది మృతి చెందుతున్నారు. అందులో 1700 మరణాల దాకా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే సంభవిస్తాయి. ఇక పిల్లల విషయానికొస్తే ఈ ఎండాకాలంలో పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు. కొందరు వడదెబ్బకి సొమ్మసిల్లితే మరికొందరు విరోచనాలని, జ్వరమని మంచాన పడతారు. తమ పిల్లలకు బడి లేదు అనే నిశ్చింత కంటే వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అనే బెంగే ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులకు. మరి వేసవిలో పిల్లల్ని ఎక్కువగా వెంటాడే సమస్యలేంటో కొందరు తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుందామా. సమ్మర్లో అండి ఒక్కసారైనా మా పిల్లలకి వాంతులు, విరోచనాలు మొదలవుతాయి. అసలు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సమ్మర్ వస్తుందంటే భయం వేస్తుంది. సమ్మర్ లో పిల్లలు ఎప్పుడు బయట తిరుగుతుంటారు, వడదెబ్బ తగులుతుందేమో అని నాకు కంగారుగా ఉంటదండి. సమ్మర్ సీజన్ వస్తుందంటే మా పిల్లలు ఎప్పుడు స్విమ్మింగ్ అని 1 month ముందే చాలా కంగారు పెడతారు. కానీ నాకేమో అందరూ చాలా మంది స్విమ్ చేస్తూ ఉంటారు, అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయేమోనని భయంతో నేను పంపించలేకపోతున్నాను. వేసవి కాలంలో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని బాధించే సమస్యలు అన్నీ ఇన్ని కాదు. కాని భానుడి ప్రతాపం పెద్దవాళ్లపై కంటే పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్లుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, కాని పిల్లలకి ఇవేమి పెద్దగా పట్టవు. సమ్మర్లో ముఖ్యంగా చిన్నపిల్లలకు అడల్ట్స్ కంపేర్ చేస్తే చిన్నపిల్లలే ఎక్కువ సమ్మర్కు హీట్ రిలేటెడ్ ఇంజురీస్కు గురవుతారండి. ఎందుకు అంటే బాడీ మాస్ రేషియో ఉన్న వెయిట్ ఇండెక్స్ చూస్తే బాడీ మాస్ రేషియో ఈజ్ మోర్ వెన్ యూ కంపేర్ విత్ ద వెయిట్. అందుకనే చిన్నపిల్లలనే ఎక్కువ హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముఖ్యంగా మనం చిన్నపిల్లలు అనగానే పుట్టిన పాపల్లో ఒక 2-3 daysలోనే వాళ్ళు డిహైడ్రేషన్ గురవుతారు. ఎందుకు అంటే ఇప్పుడు అట్మాస్ఫియర్లో టెంపరేచర్ కనుక 38, 39, 40 degreesకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎవాపరేటివ్ లాసెస్ బాగా ఎక్కువ ఉండి దే బికమ్ డిహైడ్రేటెడ్ అండ్ ద టెంపరేచర్ పిక్స్ అప్. జ్వరం వస్తుంది 103, 102, 104 వరకు కూడా పోతుంది. ప్లస్ ఏంటంటే ఈ పిల్లల్లో కొన్ని మనం అడల్ట్స్ కంపేర్ చేస్తే ఫిజియాలజీలో కొద్దిగా డిఫరెన్స్ ఉందండి. ఈ థర్స్ట్ లెవెల్ అనేది పిల్లల్లో తక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళలో థర్స్ట్ ఉంటుంది. థర్స్ట్ ఈజ్ ఎ గుడ్ సెన్సిటివ్ ఇండికేటర్ పెద్దల్లో, కానీ చిన్న పిల్లలు ఈ థర్స్ట్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఇండికేటర్. సో దే ఆర్ ప్రోన్ ఫర్ డిహైడ్రేషన్. ప్లస్ ఏంటంటే వాళ్ళ బాడీలో వాటర్ రిజర్వ్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ అడల్ట్ హీ కెన్ సబ్స్టాన్షియేట్, కానీ చిన్న పిల్లల్లో బాడీ రిజర్వ్ వాటర్ ఎక్కువ లేదు కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఒకసారి మనం చెప్పిన వాళ్ళు పట్టించుకోరు, వినరు. కాబట్టి వాళ్ళు హై టెంపరేచర్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఇది సన్ స్ట్రోక్స్ అయ్యేటి అన్ని 40-41 degrees ఉన్నప్పుడు అండి, అప్పుడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎండాకాలంలో పిల్లల్ని బాధించే మొట్టమొదటి సమస్య వడదెబ్బ. సాధారణంగా మన శరీరంలో జరిగే రసాయన చర్యల వల్ల వేడి పుడుతుంది. అలా ఉత్పత్తి అయిన వేడి మన చర్మం ద్వారా చెమట రూపంలో బయటికి పంపబడుతుంది.
అయితే మన శరీరం అధిక ఉష్ణోగ్రతకి గురైనప్పుడు చర్మం, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు. అందువల్ల మన శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇలా మన శరీరం అధిక ఉష్ణోగ్రతకి గురైనప్పుడు ఆ అధిక ఉష్ణోగ్రత వల్ల మన శరీరంలో శారీరకపరమైన, నాడీ వ్యవస్థపరమైన వ్యాధి లక్షణాలు కనపడడాన్ని వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ అని అంటారు. ముఖ్యంగా ఈ సన్ స్ట్రోక్ అనేది 2 విధాలు ఉంటుందండి. ఒకటేమో యాక్టివ్ స్పోర్ట్ ఆడినప్పుడు ఒక సన్ స్ట్రోక్ వస్తుంది. ఒకటేమో సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోజ్ టు హీట్, సపోజ్ యూఆర్ ట్రావెలింగ్, మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు, అక్కడ కూడా ఎక్స్పోజ్ అవుతారు. దీంట్లో మీరు ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? స్పోర్ట్స్ ఇంజురీలు ఏమవుతాయంటే సడన్ గా ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ వచ్చి పిల్లలు అడ్డమడిపోతారు. అదే కనుక మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు ఎట్లయితే హోల్ బాడీ విల్ బికమ్ వామ్, యూ డోంట్ స్వెట్ అవుట్ దేర్, హియర్ యూ స్వెట్ అవుట్. స్వెట్టింగ్ ఎందుకు అంటే బాడీ ట్రైస్ టు ప్రొటెక్ట్. ఒకటేసారి ఉన్న వాటర్ అంతా ఇట్ థ్రోస్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, కబడ్డీ ఉంది, బికాస్ యూ ఆల్ ద టైమ్ యూ ఆర్ మూవింగ్ ఆన్ ద ఫీల్డ్. సో మీకు అప్పుడు హీట్ ప్రొడక్షన్ ఈజ్ మోర్. ఇఫ్ యూ ప్లే ఫర్ 5 minutes దెర్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ 1 degree ఫ్లక్చుయేషన్ ఇన్ ద టెంపరేచర్. అక్కడ ఎంత ఉంటుంది టెంపరేచరు? 104, 105కు పోతుంది. మొత్తం బాడీ అంతా వేడి అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు ఏ గేమ్ చూసుకోండి, మీరు 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు. 20 నిమిషాల తర్వాత బ్రేక్ ఉంటుంది. బ్రేక్ ఎందుకు? బికాజ్ యూ హావ్ టు రిప్లెనిష్ వాటర్. మన శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు మనం వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. అయితే ఈ వడదెబ్బకు గురైన పిల్లలు ఎటువంటి లక్షణాలు ప్రదర్శిస్తారో ఇప్పుడు చూద్దామా? హాయిగా హుషారుగా ఆడుకునే పిల్లలు నీరసంగా, నిర్జీవంగా మంచం మీద పడుకునుంటే ఇంట్లో అందరికీ దిగులే. కాని చాలాసార్లు ఈ వడదెబ్బని మామూలు నీరసంగా భావించి అశ్రద్ధ చేస్తారు తల్లిదండ్రులు. ఏముంది, ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుంటూ కొబ్బరి నీళ్ళో మజ్జిగో పడితే సరిపోతుందిలే అనుకుంటారు. కాని ఈ వడదెబ్బ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోతారు అంటే దీన్ని వైద్య పరిభాషలో ఒక ఎమర్జెన్సీగా భావిస్తారు. అందుకే పిల్లల్లో వడదెబ్బను తగిన సమయంలో గుర్తించడం ఎంతో ముఖ్యం. ఈ సన్ స్ట్రోక్ ఇంజురీస్ అది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్ అండి, వైడ్ అంటే మైల్డ్ టు సివియర్. అల్టిమేట్ సివియర్ ఫార్మ్ ఈజ్ సన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ అంటే ఏంటిది? నరాలకు సంబంధించిన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కు ప్రాబ్లమ్స్ వస్తేనే దాన్ని వి కాల్ ఇట్ సన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ వచ్చేటప్పుడు వాళ్ళకు హెడేక్ వస్తుంది, సివియర్ హెడేక్. తర్వాత బాడీ పెయిన్స్ వస్తుంది, డిజీనెస్ అంటే దే డోంట్ అండర్స్టాండ్, ఆ తల తిరుగుతూ ఉంటుంది వారికి. తర్వాత వామిటింగ్, నాజియా అంటే వామిటింగ్ వచ్చే లక్షణం ఉంటుంది, ఒకసారి వామిటింగ్ వచ్చేస్తుంది. ప్లస్ లైట్ హెడెడ్నెస్ అంటే వాళ్ళకి తెలియదు ఎంతో. దీస్ ఆర్ ది సిమ్టమ్స్ హౌ ఇట్ ప్రజెంట్స్. తర్వాత దెన్ దే జస్ట్ ఫాల్ డౌన్, దే సింకోప్ అయింది. స్టిల్ యు ఆర్ ప్లేయింగ్ బట్ యు ఆర్ నాట్ అవేర్ దట్ యు ఆర్ గోయింగ్ టు సఫర్. అప్పుడు ఏమవుతుంది? సడన్ గా బాడీ వాస్కులర్ కంపార్ట్మెంట్ విల్ ష్రింక్ డౌన్. అంటే రక్తనాళాలే మన వేడిని తక్కువ చేసేటి. సో ఆ రక్తనాళాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆ రక్తనాళాల సిస్టమ్ కొలాప్స్ అయిపోయి దే జస్ట్ సింకోప్, పడిపోతారండి. దెన్ దే విల్ గో ఫర్ సిఎన్ఎస్ డిస్టర్బెన్స్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే సడన్ గా గుర్తుపట్టరు, సడన్ గా గిడ్డినెస్, డిజీనెస్ వస్తుంటుంది, ప్లస్ హెడేక్ వస్తుంటుంది, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వచ్చేసి ఓసారి ఇన్కోహరెంట్, దట్ మీన్స్ ఐడెంటిఫై చేయడు. అక్కడ ఇట్ ఈస్ సివియర్ మెడికల్ గ్రేవ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. ఇక చికిత్స విధానానికి వస్తే కొద్దిపాటి జాగ్రత్తలతో కూడుకున్న ప్రథమ చికిత్సకే చాలా త్వరగా కోలుకుంటారు. మొదటగా రోగిని నీడలో పడుకోబెట్టాలి. చల్లని నీటిని కాని, నీటి ఆవిరిని కాని మొత్తం శరీరమంతా సమంగా పట్టించాలి. చన్నీళ్ల ఆవిరైతే శరీరమంతా సమంగా పరుచుకుంటుంది. చల్లని మంచులో తడిపిన వస్త్రాలు కప్పాలి. భుజాల కింద, గజ్జల్లోనూ చల్లని ఐస్ ముక్కలు ఉంచాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక 20 నిమిషాల్లో స్పృహ రాకపోతే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. వడదెబ్బ తగలడం వల్ల పిల్లలకు హాని కలుగుతుంది అంటారు, ప్రాణాలు కూడా పోతాయి అంటారు ఒక్కొక్కసారి. దాన్ని ఎలా నివారించవచ్చు? మీరు సన్ స్ట్రోక్ కనుక గురి కావద్దు మీ పిల్లలు అంటే, ఇఫ్ ద పేరెంట్స్ వాట్ దే హావ్ టు డూ ఈస్, వారు ఏం చేయాలి? చేంజ్ ద ప్లే యాక్టివిటీ. లెట్ దెమ్ స్టార్ట్ ఎర్లీ. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆడుకోమనండి, ఏం ప్రాబ్లం లేదు మనకు. 10 నుంచి 3 గంటల్లో ఒక సర్వసాధారణంగా
వాళ్ళు ఇంట్లోనే ఉంచండి, షేడ్లోనే ఉండాలి, షేడ్లోనే ఆడుకోమనండి. బట్ దే షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు సన్లైట్లో వద్దు. సపోజ్ కొన్ని సిచ్యువేషన్స్లో కిడ్స్ ఆర్ ఫోర్స్ టు ప్లే ఫర్ సమ్ రీజన్, ఏదో స్పోర్ట్ ఈవెంట్ ఉంటుంది, వాళ్ళు ఆడుతూ ఉంటారు. బట్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్, మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బిఫోర్ గోయింగ్ టు ఎ స్పోర్ట్ ఫీల్డ్ యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెల్. అంటే బాగా నీరు తీసుకోవాలి. ఎంత 40 కిలోల కన్నా తక్కువ ఉన్న పిల్లడు కనీసం 280 నుంచి 300 ml అంటే 1.5 గ్లాస్ నీళ్లు తీసుకొని మీరు బయటకు వెళ్ళమనండి. అండ్ ఈవెన్ డ్రెస్లో కూడా లూజ్ షర్ట్స్ వేసుకోవాలండి, వైట్ కలర్ షర్ట్స్, ప్రిఫరబుల్లీ లైట్ కలర్. లెట్ దెమ్ నాట్ గో ఫర్ డార్క్ కలర్. డార్క్ కలర్లో ఏంటంటే హీట్ ఇంకా బాడీ అబ్జర్వ్ చేస్తుంది, తొందరగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. సో పిల్లల ముఖ్యంగా ఎందుకంటే వేడి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు హైడ్రేట్. మీరు ఇంట్లో ఉన్నా కూడా, మనం ఇంట్లో ఏసీ లేదనుకోండి, టెంపరేచర్ మనం ఎంత ఫ్యాన్ పెట్టినా కూడా వేడి గాడిపై తిరుగుతుంటుంది. వేడి గాడుపు మన బాడీకి తగిలినప్పుడు వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. సో యూ ష్రింక్ డౌన్, మీ కంపార్ట్మెంట్ వాటర్ వాస్కులర్ కంపార్ట్మెంట్ ష్రింక్ అవుతుంది. సో యూ హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ రిప్లెనిష్. మీరు కనీసం ఎవ్రీ 2 hours ఒకసారి ఒక ½ glass వాటర్ యూ హ్యావ్ టు టేక్. సో దట్ ఈస్ వే హౌ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్. ఇక ఈ ఎండాకాలంలో పిల్లల్ని వెంటాడే మరో పెద్ద సమస్య నిర్జలీకరణం, అంటే డీహైడ్రేషన్. మన శరీరం నుండి కొంత శాతం నీరు పోవటం సాధారణ ప్రక్రియ. ఆ నీరు చెమట, కన్నీరు, మలమూత్రాల రూపంలో బయటికి పోతాయి. అయితే మనం ఆహారం, నీళ్లు మరియు ఇతర ద్రవ పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ నీటి శాతం తిరిగి భర్తీ అవుతుంది. కాని పిల్లల్లో ఒక్కోసారి నీరు మరియు శరీరంలోని లవణాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో పోతాయి. ముఖ్యంగా జ్వరం, వాంతులు, విరోచనాలు అయినప్పుడు ఈ నిర్జలీకరణ సమస్య సంభవిస్తుంది. అంతేకాకుండా ఆటలు లేదా వ్యాయామం మూలంగా అధికంగా స్వేదించినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. జనరల్గా ఏంటంటే 1 year 6 months to 1 year పిల్లల్నే ఈ జనరల్గా హీట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురవుతారండి. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్. అంటే వాళ్ళకు నీళ్లు తాగాలని వాళ్ళకు దే కాంట్ రీచ్, అంబులేషన్ లేదు, వాళ్ళు నడవలేరు. కాబట్టి వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్. మనం కూడా ఏంటంటే వి నెగ్లెక్ట్, మనకు తెలియదు. బికాస్ ఆ చిన్న పిల్లానికి ఎక్స్ప్రెస్ చేసే తెలియలేదు. సపోజ్ 3 years 4 year child, he will run to the fridge, he will take water, he will drink somehow. బట్ వేరేజ్ ఇన్ఫాంట్ అంటే 1 సంవత్సరం కన్నా తక్కువ ఉన్న పిల్లలే ఎక్కువ ఛాన్సెస్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్వెట్ మెకానిజం ఏదైతే ఉందో చిన్న పిల్లల స్వెట్ ఎక్కువ రాదండి. ఇప్పుడు ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది ఒకటి, ప్లస్ పల్స్ రేట్ ఫాస్ట్ అవుతుంది, ర్యాపిడ్. అంటే సర్వసాధారణంగా పిల్లల్లో 80, 90, 95 వరకు ఉండొచ్చు, కానీ 120, 130 పోతుంది. అంటే హార్ట్ రేట్ ఈస్ పంపింగ్ మోర్, ఎందుకంటే వాల్యూమ్ తగ్గింది కాబట్టి హార్ట్ ఎక్కువ పంప్ చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే కళ్ళు మూసుకోలేకపోతుంటాడు, కళ్ళు కూడా డ్రై అయిపోతుంది, కళ్ళు గుడ్డు లోపలికి పోతూ ఉంటాయి. ప్లస్ పొట్ట మీద మీరు చూస్తే ఆ స్కిన్ ఫోల్డ్ మీరు ఎత్తి ఇట్లా చూడండి, పొట్టని బట్టి ఇట్లా స్కిన్ బట్టి ఎత్తి చూడండి, ఇడిచిపెడుతుంది, ఇమీడియట్గా లోపలికి పోవాలి. ఈ సిచ్యువేషన్స్లో పోదు, ఇట్ గ్రాడ్యువల్లీ డిసపియర్స్. అంటే క్రంపుల్ అయితే స్కిన్, క్రంపుల్ అయితే సివియర్ డిహైడ్రేషన్ అండి. మోర్ దెన్ 10% బాడీలో నీరు తగ్గిపోయినప్పుడు ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గివ్ హైడ్రేట్, అదర్వైజ్ ఆల్ ద సిస్టమ్స్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ స్టిల్. మరి ఇలా ప్రాణాంతకంగా మారే ఈ నిర్జలీకరణ సమస్య నుంచి మీ పిల్లల్ని కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పిల్లలకు ఖచ్చితంగా రోజుకి ఇన్ని గ్లాసుల నీళ్లు తాగాలి అని, ప్రతిరోజు నీరు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి అనే నియమాలు పెట్టాలి. అలాగే మీ పిల్లలు ఎక్కువ బయట ఆడుకునేట్టయితే ఆటకి ముందు, ఆట మధ్యలో కూడా ఎప్పటికప్పుడు నీళ్లు తాగటం అలవాటు చెయ్యాలి. అసలు వాటర్ బాటిల్ లేకుండా ఆడుకోవడానికి పంపనేకూడదు. అలాగే వాళ్ళ ఈ అవుట్డోర్ గేమ్స్ ని ఉదయం లేదా సాయంత్రాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి. మన పిల్లల చర్మం ఎప్పుడూ లేతగా మెరుస్తూ ఉండాలని ఆశిస్తాము. కానీ వేసవితో పాటే ఏవో ఒక చర్మ సంబంధిత సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దామా? ఎండాకాలంలో పిల్లల్ని వేధించే చర్మ సమస్యల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది చెమటకాయల గురించి. ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎన్ని రకాల పౌడర్లు వాడినా పిల్లల చేతుల మీద, చంకల్లో, వీపుపైన చిన్న చిన్న ఎర్రని పొక్కులు వస్తుంటాయి. పిల్లలు కదా, ఊరికే భరిస్తూ ఉండలేక వాటిని గిల్లటం, గోకటం చేస్తుంటారు. అలా చిన్న పొక్కులుగా మొదలై
పెద్ద స్కిన్ ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి. ఈ రకంగా వేధించే చెమటకాయలకి అసలు కారణమేమిటి? ఈ సమస్య ఎక్కువగా ఎండాకాలంలోనే ఎందుకు కనిపిస్తుంది? మనకి సమ్మర్లో చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా మనం చూసే ప్రాబ్లం ఏంటంటేనండి హీట్ ర్యాష్ అన్నమాట. చాలా మంది పిల్లల్లో మనం చూస్తుంటాం అనమాట. అంటే చెమట పొక్కులు అనమాట. అవి ఏమవుతుందంటే హీట్ ర్యాష్ అంటే నథింగ్ బట్ చెమట పొక్కులు అని మన కొలికల్ లాంగ్వేజ్లో. వీపు అంతా మనం చాలా మంది పిల్లల్లో చూస్తాం అనమాట. సన్నగా పొక్కులు రావడము, వీపు మీద, చెస్ట్ మీద, చేతుల మీద అంతా ఏంటంటే సన్నగా దద్దుర్లాగా వస్తుంటాయి అనమాట. అది ఏదో జబ్బు అనుకుంటారు చాలా మంది. అదేదో మనకి ఆట్లమ్మ, చాలా మందికి ఏంటంటే సమ్మర్ రాగానే చికెన్ పాక్స్ ఆట్లమ్మో అనుకుంటారు అనమాట. చాలా కంగారు పడుతుంటారు. అది నథింగ్ బట్ హీట్ ర్యాష్ అండి. హీట్ ర్యాష్ అంటే ఏమవుతుందంటే మనకి సమ్మర్లో స్వెట్టింగ్ ఎక్కువగా ఉండడం వలన బ్లాక్ అయ్యి పోర్స్ అవన్నీ ఏమవుతుందంటే బ్లాక్ అయ్యి మొత్తం ఒక ర్యాష్ లాగా సన్న ర్యాష్ లాగా వస్తుంది అనమాట. అందరిలో మనం ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరి పిల్లల్లో, అందరి పిల్లల్లో రావండి, కొంతమందిలోనే వస్తాయి అనమాట. ఎందుకని కొంతమందిలో వస్తాయి? ఆ పిల్లల్లో ఏంటి లోపం అంటే కనుక ఎలాంటి లోపం ఉండదండి, ఎలాంటి వైటమిన్ లోపము ఉండదు. ఎందువలన వస్తాయంటే పర్సనల్ హైజీన్ అండి. అంటే ఏంటంటే పర్సనల్ శుభ్రత అనేది సరిగ్గా లేకపోవడం వలన కొంతమంది పిల్లల్లో వస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువగా బయట ఎండలో ఆడే పిల్లలకి చెమట్లు ఎక్కువ పట్టి దాని వలన ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. దానికి మార్గం ఏంటంటే మనం అసలు ఎలా అవాయిడ్ చేయొచ్చు? మరి ఇది మనకి కాజింగ్ ఫ్యాక్టర్. దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే కనుక రిపీటెడ్గా రోజుకి 3-4 టైమ్స్ మనం వాష్ చేయడము, అంటే కోల్డ్ వాటర్ తోటి చక్కగా కడగడం ఒకటి. నెంబర్ 2 ఏంటంటేనండి టాల్కమ్ పౌడరు రిపీటెడ్గా అప్లై చేయడము. నెంబర్ 3 క్యాలమిన్ లోషన్ రిపీటెడ్గా పెట్టడం వల్ల మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. క్యాలమిన్ లోషన్ అసలు చెమటపొక్కులు వచ్చినా రాకపోయినా ఎక్కువగా ఎండలో ఆడే పిల్లలకి మనము ప్రతిరోజు స్నానం అయ్యాక వీప్ మీద చక్కగా చెస్ట్ మీద కొంచెం క్యాలమిన్ లోషన్ రాసేస్తే సమ్మర్లో కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి స్వెట్ ఎక్కువ రాకోకుండా కొంచెం డ్రైగా అనిపించి ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సమ్మర్లో కొంచెంసేపు బయటకు వెళ్ళి ఆడినా మా అమ్మాయి ఒళ్ళంతా ర్యాషెస్ లా కమిలిపోయినట్టు ఉంటుంది. అదేమైనా స్కిన్ ప్రాబ్లమా? వేసవి ఎండ పిల్లలకి తగిలినప్పుడు చర్మం కమిలి సన్ బర్న్స్ రావటం మరో సాధారణ సమస్య. మీకు తెలుసా, సరైన సంరక్షణ లేకుండా ఎండలో ఒక 15 నిమిషాల పాటు బయటికి వెళ్లడం చాలు ఈ సన్ బర్న్స్ రావడానికి. పిల్లల చర్మం మన చర్మంతో పోల్చుకుంటే చాలా నాజూగ్గా ఉంటుంది కాబట్టి ఈ సమస్య వారిలో మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ పిల్లలకు ఒకవేళ పుట్టుమచ్చలు లేదా పులిపిరికాయలు ఉన్నా, అలాగే వారు బాగా తెల్లని ఛాయలో ఉన్నా మీరింకాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎండలో పిల్లల్ని బయట తీసుకెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తాం కదా, ఏ లోషన్ మంచిది? సాధారణంగా మనం ఏంటంటే వీలున్నంత వరకు కవర్డ్ దుస్తులు వాడడం ఒకటి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సన్ స్క్రీన్స్, ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి అనేది మీ కన్ఫ్యూజన్ అని చెప్పారు. సన్ స్క్రీన్ అంటేనండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ సన్ స్క్రీన్ అయినా ఈవెన్ SPF 100 అయినా కూడా 100% ప్రొటెక్షన్ ఇవ్వదు. మనం అనుకుంటాం అనమాట ఎంత ఎక్కువ సన్ స్క్రీన్ వాడితే మనకు అంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకుంటాం. అంటే మనం SPF 100 వాడినా కూడా మనకి ప్రొటెక్షన్ ఓన్లీ 20 to 30% ఉంటుంది. మిగతాదంతా మనం ఫిజికల్గా మనం తీసుకోవాలి. ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అంటే మినిమం SPF 30 ఉండాలండి. అలాగే మనం బయటకు వెళ్ళడానికి 1/2 అవర్ ముందు ఎక్కువగా థిక్ లేయర్లో పట్టించాలి. అవుట్డోర్స్లో ఎక్కువ కనుక ఉంటే కనుక వన్స్ ఇన్ ఎవ్రీ 2 అవర్స్కి రీఅప్లై చేయాలన్నమాట. మామూలుగా ఏంటంటే మనం సమ్మర్లో మాయిశ్చరైజర్ అనేది ఎవరం పెట్టం. అంటే ఏమనుకుంటామంటే మాయిశ్చరైజర్ అనేది అవసరం లేదు, జిడ్డుగా ఉంది కాబట్టి సన్ స్క్రీన్ పెడితే సరిపోతుంది అనుకుంటాం అనమాట. కానీ కంపల్సరీగా మాయిశ్చరైజింగ్ పెట్టాలండి. అలాగే ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా మనం స్విమ్మింగ్కి వెళ్ళడానికి ముందు సరిగా అంటే ఉట్టి వాటర్తో స్నానం చేసి తుడిచిన తర్వాత ఎనీ ఆయిల్ అండి, వెదర్ ఇట్ ఈస్ బేబీ ఆయిల్ ఆర్ ఆల్మండ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అయినా పర్వాలేదండి, కొబ్బరి నూనె ఫుల్గా బాడీకి రాసి దానిపైన సన్ స్క్రీన్ పెట్టి మనం స్విమ్మింగ్కి పంపించడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే ఏంటంటే నీళ్ళల్లో ఉండే క్లోరిన్ మన స్కిన్కి వెంటనే ఇమీడియట్గా టచ్ అవ్వకోకుండా మనకి 2 లేయర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్లోరిన్ వలన వచ్చే ఇబ్బందుల్ని మనము ఎదుర్కోవచ్చు అన్నమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే
ఒక్కసారి ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుని వెళ్తే రోజంతా మనం స్కిన్ మీద పని చేయదండి. 1 in 2 hours నీడ్ టు రీఅప్లై అనమాట. రీఅప్లై చేసుకుంటా ఉండాలన్నమాట. ఇక వేసవికాలం రాగానే పిల్లలు బాగా సరదా పడేది మామిడి పండ్లు తినాలని. కాని అతిగా తింటే వేడి చేసి సెగ్గడ్డలు, వేడి కురుపులు అవుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కాని అసలు ఈ సెగ్గడ్డలు, వేడి కురుపులు రావడానికి కారణం ఈ మామిడి పండ్ల లేక వేరే ఏదైనా ఉందా? అన్నమాట. చెగ్గడ్డలు రాగానే పేరెంట్స్ ఏం చెప్తారంటే నాన్న మ్యాంగోస్ తినొద్దని చెప్తారు. ఫస్ట్ మాట అది. కానీ మ్యాంగోస్కి దానికి సంబంధం ఏమీ లేదండి. శుభ్రంగా మ్యాంగోస్ పెట్టండి సీజన్లో, లెట్ దెమ్ ఎంజాయ్. ఏంటంటే ఇది సీజనల్ ఫ్రూట్, ఈ సీజనల్ ఫ్రూట్ సీజన్లో పెట్టాలి. ఈ చెగ్గడ్డలు ఎందువలన వస్తాయంటే మనకి దుమ్ము ధూళిలో పిల్లలు ఆడుకుని రావడం వల్ల ఆ గ్లాండ్స్ సిక్రీషన్స్ అన్ని బ్లాక్ అయ్యి దానిలోంచి ఇన్ఫెక్షన్ వచ్చి మనకి చెగ్గడ్డలాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం చక్కగా పొడిగా ఉంచుకోవడం, ఎప్పుడు స్నానం ఎక్కువగా రిపీటెడ్గా చేయడము, తర్వాత చెగ్గడ్డలు వస్తే కనుక ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఒక చిన్న యాంటీబయాటిక్ వాడితే కనుక అవి సర్దుకుంటాయి అన్నమాట. అంతేగాని మనం ఈ పక్షం ఆ పక్షం అని పెట్టవసరం లేదండి. అదండి వేసవి కాలంలో మన పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదా. చివరిగా వారి సంరక్షణ కోసం మన డాక్టర్లు ఇచ్చే సలహాలు, సూచనలు చూద్దామా? సమ్మర్లో ముఖ్యంగా 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల నీరు కంపల్సరీగా పిల్లలకు తాగియండి. సమ్మర్లో ముఖ్యంగా పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే లూజ్ బట్టలు, మెత్తటివి, కాటన్వి, కొంచెం లైట్ షేడ్స్ ఉన్న బట్టలు కంపల్సరీగా వేయండి. అంతేగాని టైట్ బట్టలు అనేది అసలు పొరపాటును కూడా వేయొద్దు. సమ్మర్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న కూరగాయలు, కీర లాంటివి, ఫ్రూట్స్లో వాటర్ మిలాన్ అలాంటి ఫ్రూట్స్ తప్పకుండా ఇవ్వండి. జెనైటల్ ఏరియా ప్రతిరోజు స్నానం చేసినప్పుడు అండర్ఆర్మ్స్ గ్రాండ్ అనేది నీట్గా కడుక్కోవడము, తుడుచుకోవడము అనేది చాలా ముఖ్యమైన పని. డాక్టర్లు చెప్పిన ఈ చిట్టి చిట్కాలన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.